హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు పట్టుబడి వచ్చేసి మొగల్తూరు దగ్గర చెరువు వచ్చేసి 25 ఎకరాలు. ట్యాంక్ చాలా పొడవు ఎక్కువ ఉండటం వల్ల అడ్డివాళ్ళు తొక్కుడాలు తొక్కాం. సరికంతా లాక్కొచ్చేసి నేను తిరగా తీసాం. ఈ రోజులా ఫస్ట్ రోజు కాబట్టి తొక్కుడాల దగ్గర ఎదరి నుంచి లాక్కున్నాం. అది కూడా లాగేసి సరికి కట్టేసుకున్న వాళ్ళు. ఈరోజు టన్నేజ్ వచ్చి 30 టన్నులు పెట్టారు. లాక్కుని కట్టేసుకున్నాం. గేళ్లతో పందిరి వేసాము సరికి నిలకుండా. చెరువులో మాత్రం గొరక మామూలుగా లేదు, చాలా బీభత్సంగా ఉంది. 3 అంగుళాలు 4 అంగుళాల సైజు గొరక. పండు చేపకైతే చాలా నెంబర్ 1. అదిగోండి ఫస్ట్ గుంట నొక్కున్నాం. ఫస్ట్ గుంట అయితే బండినారు నొక్కేసాం. కాకపోతే దీంట్లో 1/2 కేజీ సైజులో వెనకేసేయాలి చెరువులోకి. ప్లస్ గొరక ఒకటి ఉంది, చాలా లేట్ అయిపోయింది పని. 30 టన్నుల వల్ల కొంచెం లేట్ అయింది. అంటే గొరక అంతా సో తీసేసి చిన్న చేప అంతా బయటకు వేసేయాలి. గుంట నొక్కోవడానికి కర్రలు వేసుకుంటున్నాం కదా, ఆ కర్రలు దిగట్లేదు ఇసుకనేల వల్ల. 2-3 కలిసి దింపితేనే కానీ దిగలేదు. చేప చాలా కండిషన్తో కొట్టుకుంటుంది. లేట్ అయిపోయింది ఈరోజు. 7:30 8 అవుతుంది ఆటో ఎక్కినప్పటికి. చూడండి ఎంత కండిషన్తో కొట్టుకుంటుందో చేప. గుంటైతే బండిన్నర నొక్కేసాం. కర్రలు దిగిపోవడం వల్ల అలా పట్టుకుని చూస్తున్నారు, కర్రలు వేసిన వాళ్ళు లేక వెనక్కి. ఫస్ట్ అయితే 10 టన్నుల బండి వచ్చింది. ఆ 10 టన్నుల బండి కోసం లేట్ అయింది. చూడండి అది గుంట నొక్కి కర్రలకి వేసుకుంటున్నారు. కర్రలు ఆగట్లేదు అసలు. ఎంత లాగలని చేప అందులో ఎండకి పోవడం వల్ల చాలా కండిషన్ వచ్చేసింది. అందులో ఈ గొరక వల్లనూ చిన్న సైజు చేప ఉండటం వల్ల నలిగిపోతుందని మళ్ళీ గుంటు కొంచెం 100 ట్రేలకి కట్ చేసాం. కట్ చేస్తే మళ్ళీ అందులో చేప నలిగిపోయిందని చెప్పి చాలాసేపు ఆ మునిగితాడు మొత్తం దాంట్లో చనిపోయిన చేప అంతా తీసి బయటికి వేసాం. చూడండి ఎంత కండిషన్తో కొడుతుందో చేప. అది కొన్ని నెట్ కొట్టేద్దాం అనుకుని నెట్ కొట్టేసాం. కాకపోతే గొరక పైకి వెళ్ళిపోవడం వల్ల ఇబ్బంది అయిపోయింది. తర్వాత చేతులు తేరాల్సి వచ్చింది చేప. నెట్ కొట్టేసామంటే గొరక పైకి వెళ్ళిపోయిందంటే అదొక ఇబ్బంది. మళ్ళీ కళ్ళంలో గొరక అంతా ఉండటం వల్ల చేపలు పార్టీ వాళ్ళు తీసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది. అదిగోండి ఫస్ట్ బండికి వేసాం. వెనకాల 150 ట్రేలకి ఇంకో బండి వచ్చింది. ఆ బండికి ఇటు సైడ్ పక్కన ఇంకో కళ్ళం పెట్టుకుని వేస్తున్నాం. టైం వచ్చేసి 1:30 అయింది కరెక్ట్గా పని అయినప్పటికి. ఫోన్ చేసి ఇంటికి వచ్చినప్పటికి 3 అయింది. జాడుమోస్ అది 1/2 కేజీ సైజు చీరలోకి వేసేయాలి. 1/2 కేజీ సైజు తెల్ల చేప చీరలోకి వేసేయాలి. ప్రత్యేకంగా కళ్ళంలో 3 ఉండేస్తున్నారు. ఎండ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఈరోజు బాగా చాలా ఎక్కువ కాసింది. అసలు ఉండలేకపోయాం అక్కడ. గాలి కూడా వేయలేదు సరిగ్గా. గాలి కూడా వేయలేదు, ఎండ బాగా ఎక్కువ వేసింది. మీకు ఇంకా ఇంతకన్నా మంచి మంచి వీడియోలు ఇంకా ముందు ముందు చాలా తీసి పెడతాను. చూసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపు అయితే ఒక చిన్న 5 ఎకరాల తిరగేత ఉంది. అది కూడా తీసి పెడతాను వీడియో. చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను మరి. వీడియో చివరిదాకా చూడండి, ఎవరో స్కిప్ చేయొద్దు. చాలా బాగుంటుంది వీడియో. నెట్ చూడండి ఎంత ఫోర్స్గా వేసేస్తున్నారు చేపలతోటి. ఎండకి పని ఎక్కువ చేయలేరు, బాగా స్ట్రెయిన్ అయిపోతారు. అయినా తప్పదు, అవసరం మంది. చూడండి ఎంత ఫోర్స్ మీద ఇస్తున్నారు. సరే ఫ్రెండ్స్ ఉంటాను మరి. వీడియో చివరి దాకా చూడండి, స్కిప్ చేయొద్దు ఎవరును.